హాయ్ అండి. ఈరోజు మా టుడే ఫుడ్ వ్లాగ్ చూద్దామండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుండి ఈవినింగ్ డిన్నర్ వరకు. నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే కొబ్బరి అండ్ పల్లి చట్నీ చేశానన్నమాట. పుట్నాల పప్పు వేసి చాలా చాలా బావుంటుంది ఈ చట్నీ. ఉత్తి పల్లి చట్నీ అయినా బోండాలకి చాలా బావుంటుందనమాట. కొబ్బరిని మిక్సీ పట్టేసాను. ఓన్లీ పచ్చిమిరపకాయలు ఒకటే నేను వేపుతాననమాట. మిగతావి ఇంక కొబ్బరి మిక్సీ పట్టేసుకుంటే మన వేరుశెనగ గుళ్ళు వేయించుకొని పెట్టుకుంటాననమాట. అందులో పుట్నాల పప్పు, వేరుశెనగ గుళ్ళు, వేయించుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చింతపండు ఇలా మెత్తగా మిక్సీగా పెట్టుకుంటే ఈ చట్నీ చాలా బావుంటుంది. పోపు వేసుకోకపోయినా చాలా బావుంటుందనమాట. ఇలాగా వేరే మిక్సీ పట్టేసిన చట్నీని ఇలా వేరే దాంట్లోకి గట్టిగా ఉన్న చట్నీ కొద్దిగా తీసేసి తర్వాత దీన్ని మిక్సీ జార్ కడిగి వాటర్ వేస్తాను అనమాట. మళ్ళీ సరిపోకపోతే కొంచెం తీసుకొని కలుపుకోవచ్చు. ఇలా చట్నీ పెట్టుకుంటే మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మన్నాడు ఉన్న నిల్వ ఉన్న బాగుంటుందన్నమాట. నేనైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా మైసూర్ బోండా వేశానండి. పెరుగులో ఇలా మనం గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా నానబెట్టేసుకోవచ్చు. నేనైతే బోండాలు బాగా వస్తాయి. నేనైతే మైదా పిండి పెరుగులో కలిపేసాను అనమాట. రాత్రంతా బయట వదిలేసామనుకోండి, ఇందులో మనకి ఇంక ఏ వంట సోడా కలపక్కర్ లేకుండా మన బోండాలు చాలా ఈజీగా వచ్చేస్తాయన్నమాట. ఇలాగా బాగా నానుతుంది. ఆ రాత్రంతా బయట వదిలేసిన వలన పిండి పులిసి బాగా వస్తాయన్నమాట అండి బోండాలు. మనం వేసినప్పుడు ఆ బోండాలు వాటికి అవే ఇలా తిరగబడిపోతాయి అన్నమాట. అప్పుడే మన పిండి పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనమాట. ఇంక ఈ చట్నీతో తింటే సూపర్ ఉంటాయండి బోండాలు. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలాగా బోండాలు విత్ కొబ్బరి అండ్ పల్లి చట్నీ అనమాట, విత్ పుట్నాల పప్పు. ఏం చేయను లంచ్లోకి? లూజ్ ప్రాన్స్ విత్ రసమా? ఓకే. మా మొన్నజమ్మ కోసమని ఇలాగా లూజ్ ప్రాన్స్ చేశానన్నమాట. వాడు వస్తాడని ఇలా ఫ్రిడ్జ్లో వాడి కోసమని ఫ్రాన్స్ ఉంచామన్నమాట. శుభ్రంగా చేసుకున్న ఫ్రాన్స్లో మైదా పిండి 2 స్పూన్లు, 4 స్పూన్లు కార్న్ఫ్లోరు, మిరియాల పొడి వేసి మనం కలిపేసుకొని దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాము, లూజ్ కాకుండా చూసుకొని. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇలా చిన్న మూకుడులోనే ఫ్రై చేస్తాను, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదు. చిన్న మూకుట్లో 2 టైమ్స్ అయినా అసలు యాక్చువల్గా 3 టైమ్స్ వేయాలన్నమాట. చూడండి, నిండుగా వేసేసాను అనమాట. ఇలాగ వేసి ఒక 2 or 3 మినిట్స్ ఆగిన తర్వాత అటువైపుకి ఇటువైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా 2 టైమ్స్ అయితే నేను ఈ ఫ్రాన్స్ను ఆయిల్లో డీప్ ఫ్రై చేశానన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుంటే లూజ్ ఫ్రాన్స్కి బాగుంటాయి, బాగా లోపలికంట వేగుతాయి అన్నమాట. సెకండ్ టైం కూడా వేస్తున్నాను. ఊరికినే స్నాక్స్ లాగా తినేయచ్చు, రసంలోకి సాంబార్లోకి నంచుకొని తిన్నా బాగుంటుంది. మనము ఇందులో చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేస్తాము. మనకు రైస్లో అవి కూడా కలుపుకొని తిన్నా బాగుంటుంది. ఓన్లీ స్నాక్స్గా తినడానికి చాలా చాలా బాగుంటాయండి ఈ లూజ్ ఫ్రాన్స్. ఇప్పుడు లూజ్ ఫ్రాన్స్ని ఇలాగా మనం కట్ చేసుకున్న కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే అల్లం ముక్కలు,
పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. పక్క పొయ్యి మీద అయితే రసం కూడా పెట్టేశాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3-4 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకుందాము. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసాను. మనం వేయించుకున్న లూజ్ ఫ్రాన్స్ కూడా వేసుకుని వేయించేసుకుందాము. యాక్చువల్గా ఇందులోనే మనము టమాటా సాసు, సోయా సాసు, చిల్లీ సాసు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అవి వేసుకోకపోయినా ఇలా ఊరికనే తినొచ్చు. అందులో మన క్యాప్సికము, ఉల్లిపాయలు, పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఫైనల్లీ కొద్దిగా మిరియాల పొడి అయితే వేస్తాను. చాలా ఈజీగానే అయిపోతుందండి. మన లూజ్ ఫ్రాన్స్ అయితే రెడీ అయిపోయింది. మా మనోజమ్మకి ఎంతో ఇష్టమైన లూజ్ ఫ్రాన్స్ అనమాట. ఆ తర్వాత నేను ఈ కేక్, ఓరియో బిస్కెట్ కేక్ మన రాణి టాక్ ఛానల్లో ఉందండి. నేను ఫుల్ వీడియో అయితే తీయలేదు. కేక్ అయితే రెడీ చేశాను. కేక్ అయితే మాత్రము నేను ఎన్నిసార్లు చేసినా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. నేను ఏం చేశానంటే ఈ కేక్ని మాత్రం ఓవర్ హీట్ చేసేసానండి. ఓరియో బిస్కెట్ కేక్ ఇది ఓవర్ హీట్ చేసేసాను అనమాట. బిస్కెట్లు మనం మిక్సీ పట్టేసుకొని అందులో కొద్దిగా మిల్క్ వేసుకొని కలిపేసుకొని అందులో బేకింగ్ సోడాలో బేకింగ్ పౌడర్ వేసి కలిపేసుకొని ఇది చాలా ఈజీగానే అయిపోతుంది. ఓరియో బిస్కెట్ కేకు ఎంత ఈజీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఈ ఓరియో బిస్కెట్ కేక్ అయితే ఓవర్గా కుక్ చేసేసాను అనమాట. అది మధ్యలో కుక్ అవ్వలేమో అని దాంట్లో అలాగే వదిలేస్తే హీట్ ఎక్కిపోయి ఆ పేపరు అదే గట్టిగా అయిపోయింది అనమాట కిందన. ఆ మర్నాడు డబ్బాలో పెట్టేస్తే ఆ పేపర్ వదిలేసిందనమాట. అది మిక్సీలో పట్టి అప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి అందులో అప్పుడు బాల్స్ చేసేసాను అనమాట. కేక్ అయితే నాకు పర్ఫెక్ట్గా రాలేదండి. ఇలా మధ్యాహ్నము లంచ్ అనమాట. ఇలా లూజ్ ఫ్రాన్స్ మళ్ళీ రైస్లోకి కలుపుకోవడానికని మళ్ళీ ఎగ్ ఫ్రై కూడా చేశాను అనమాట. రసము, పెరుగు, ఇలా వేడివేడి అన్నము. లంచ్ అయితే ఇంకా అదిరిపోయింది అంతే. నచ్చిందా నీకు లూజ్ ఫ్రాన్స్? ఈవినింగ్ అయితే మాకు మురారి దగ్గర డాబా ఉంటుందన్నమాట. అక్కడ ఇలా రోటీస్ తెచ్చేసుకున్నాము. ఇది పంజాబీ స్టైల్లో చికెన్ కర్రీ అండి, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి మధ్యాహ్నం లంచ్ నుండి రాత్రి డిన్నర్ వరకు ఈ విధంగా ఫుడ్ బ్లాగ్ అనమాట. ఈరోజంతా ఇలా ఫుడ్ మేము ఎంజాయ్ చేసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అప్పుడప్పుడు ఇలాగా డిన్నర్లో ఇలా డాబా స్టైల్ రోటీస్ తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.